హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఇండియన్ రైల్వే నుంచి అయితే వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది. అండ్ గైస్, నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతానే ఆల్రెడీ నేనైతే క్లారిటీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే అయితే మీరు చూసేయండి. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ క్లారిటీ అని చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ లాస్ట్ డేట్ అనేది జనవరి 14 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్లోనే చేసుకునే విధంగా ప్రాసెస్ అయితే చెప్తాను. పూర్తి వీడియో అయితే చూసేయండి. అండ్ లాస్ట్లో చూస్తేనే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. డాక్యుమెంట్ ఎలా అప్లోడ్ చేయడం కావచ్చు, అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలి, మిగతా అని కూడా క్లారిటీ అనేది అర్థమవుతుంది. పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేసి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది క్లిక్ హియర్ టు లాగిన్ పైన వెళ్ళైతే మీరు లాగిన్ అయ్యి ఆఫ్టర్ మిగతా ప్రాసెస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయితే చూసేయండి. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మీరైతే మీ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్లిక్ హియర్ టు సెలెక్ట్ ఐటీ ట్రేడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అన్ని రకాల ఇక్కడ ట్రేడ్స్ అయితే చూపిస్తాయి. ఇవి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో అనేది మీరు ఏ ట్రేడ్ నుంచి చేశారో అవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మీ ఇన్షియల్ నేమ్ అయితే ఇవ్వచ్చు. అండ్ మిడిల్ నేమ్ ఫిల్అప్ చేయడం పర్లేదు. లాస్ట్ నేమ్ అనేది మీ నేమ్ అయితే ఇచ్చాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ షో అవుతుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వండి. మదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయండి. ఆఫ్టర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమో పైన ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అనేది ఫిల్అప్ అనేది చేయండి. ఆఫ్టర్ రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారో ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అకాడమీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఎస్ఎస్సి అని. తర్వాత ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ అయితే అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ ఐటీఐ అని ఆల్రెడీ అయితే మీ ట్రేడ్ చూపిస్తుంది. తర్వాత డిపో, అదేవిధంగా యూనిట్ దేంట్లో మీరు అప్లై అనేది చేయాలనుకున్నారో అవైతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేలా అనేది. తర్వాత ఇక్కడ మీ కమ్యూనిటీ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కమ్యూనిటీ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th పర్సెంటేజ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అకాడమీలో. తర్వాత ఐటీ పర్సెంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీకు ఎంత వచ్చింది అనేది. తర్వాత మీకు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేసేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ యూజర్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అయితే వాళ్ళు పంపించడం అయితే జరిగింది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ అనేది చేసి అక్కడ నుంచి అయితే అవి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ అని ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీరు ఫీజు అనేది ఎంత పే చేయాల్సి అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ కేటగిరీ వాళ్ళకైతే 36 రూపీస్ మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు, లేదా క్లిక్ హియర్ టు పే పైన వెళ్ళైతే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మిగతా ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎస్బీఐ కలెక్ట్ అయితే చూపిస్తుంది. దీనికన్నా కిందకి అయితే మీరు స్క్రోల్ అనేది చేసిన తర్వాత అయితే ఇక్కడైతే మీరు అన్ని అయితే ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. దీంట్లో అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనేది క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు సెర్చ్ బార్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ అనేది ఇక్కడ సెర్చ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కింద స్టేట్స్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మధ్యప్రదేశ్ అని కింద అయితే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జీబీఈపీ అనేది ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీ కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ కేటగిరీలో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ అప్రెంటిస్‌షిప్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు ఆల్రెడీ పంపించే ఉంటారు కదా, అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీ డేట్ ఆఫ్ డిపాజిట్ అనేది ఇక్కడ మీరు ఏ డేట్న ఫీజు అనేది పే చేస్తున్నారో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డేట్ అనేది. తర్వాత ఫీజ్ డిపాజిట్ ఫర్ అనేది ఇక్కడ మీరు
సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ టైప్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ కేటగిరీని బట్టి అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు 2 కలిపి అయితే మీరు కేటగిరీ వాళ్ళైతే ₹36 అని మిగతా వాళ్ళకైతే ₹136 అని ఇక్కడ మీరు టైప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రిమార్క్ ఏదైనా ఉంటే ఫిలప్ అనేది చేయొచ్చు లేదా వదిలేయచ్చు. ఇది మ్యాండేటరీ కాదు. ఆఫ్టర్ అయితే మీ నేమ్ అయితే మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇండివిజువల్ అని ఉంచాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మరోసారి ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి ఫిలప్ అనేది చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత ఐ హావ్ రీడ్ ఇన్స్ట్రక్షన్ పైన క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అనేది క్యాప్చా అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే వివిధ రకాల ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. నెట్ బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా క్రెడిట్ కార్డ్, అదేవిధంగా డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఇక్కడైతే మీరు ఏ విధంగా ఫీజు అనేది పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే ఇక్కడ మీరు సెట్ అనేది చేసుకోవచ్చండి. మీరు కార్డ్ నుంచి ఇక్కడ ఫీజు అనేది పే చేయాలనుకుంటే మీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కార్డ్ నెంబర్ కావచ్చు, తర్వాత ఎక్స్పైరీ డేట్ అండ్ కార్డ్ హోల్డర్ నేమ్, అంటే కార్డ్ పైన ఏ విధంగా పేరు ఉంటుందో ఆ విధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత CVV నెంబర్ అని క్యాప్చా అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేసి పేలో వెళ్ళైతే మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే ఫీజు అనేది పే అవుతుంది. ఈ విధంగా అయితే మీరు ఫీజు అనేది పే చేసిన తర్వాత మీకైతే ఒక డిఓ నెంబర్ అయితే వస్తుంది. అదైతే మీరు ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అది ఎక్కడ ఎంటర్ చేయాలి మిగతా కూడా చెప్తాను. పూర్తి ప్రాసెస్ అయితే చూసేయండి. అండ్ ఫీజు పేమెంట్ అనేది మీరు చేసిన తర్వాత అయితే డిఓ నెంబర్ అయితే వస్తుంది. అదైతే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ మీరు సర్వీసింగ్ ఏదైనా చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళకైతే ఏదైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. హౌస్ నెంబర్, అదేవిధంగా మీ విలేజ్ నేమ్, మిగతా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే అది కూడా ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ నేమ్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే పిన్ కోడ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కంట్రీ ఇక్కడ ఇండియా అని వస్తుంది. తర్వాత స్టేట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు బోర్డ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ 10th మీకు వచ్చిన మార్క్స్ ఎంత అండ్ టోటల్ ఎంత మార్క్స్ ఉన్నాయని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీలో అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మీకు టోటల్ ఐటీలో ఎంత ఉండే అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ స్కూల్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఫిలప్ అనేది చేయండి ఫ్రెండ్స్. కాలంలో ఇక్కడ ఐటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డిసిప్లిన్ అనేది మీరు ఏ ట్రేడ్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత మీరు ఏ కాలేజ్లో చేశారు, అదేవిధంగా మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ క్యాస్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు కేటగిరీ వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన నెంబర్ అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్యాస్ట్ ఇష్యూ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు క్యాస్ట్ అనేది ఏ డేట్న ఇష్యూ అయిందో ఆల్రెడీ మీ క్యాస్ట్ పైన ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎవరు ఇష్యూ చేశారు, అదేవిధంగా ఏ డేట్న ఇష్యూ చేశారో ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎవరు ఇష్యూ చేశారో ఇక్కడ ఫిలప్ అనేది చేసి డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది పుట్టుమచ్చలు ఎక్కడైనా ఉంటే అవి అయితే ఫిలప్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఆప్షన్. అదేవిధంగా సెకండ్ ఆప్షన్, ఇవి రెండు అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు డాక్యుమెంట్ అన్నీ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ అన్నీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 50 KB to 200 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీ డాక్యుమెంట్ అనేది ఓన్లీ JPG ఫార్మాట్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ SSC మెమో అయితే చూస్ ఫైల్లో వెళ్ళైతే సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ షో అవుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత 10th మార్క్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ, ఆఫ్టర్ ఐటీ సర్టిఫికేట్ అనేది, తర్వాత ఐటీ ప్రొవిజనల్, అదేవిధంగా మార్క్స్ షీట్ అనేది, తర్వాత మీ ఫోటో అండ్ నెక్స్ట్ సిగ్నేచర్. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ వాళ్ళైతే ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేదా మీ SSC మెమో ఉంటే మరోసారి అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. మరోసారి ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఆఫ్టర్ PWD క్యాండిడేట్ వాళ్ళకైతే PWD సర్టిఫికేట్ చూపిస్తుంది. వేరే వాళ్ళకైతే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ రిసిప్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంతా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే సింపుల్గా మీ ఫామ్ అనేది సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే మీ అప్లికేషన్ సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది ఈజీగా అనేది. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.